హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ యశోద గోపాల్. ఈరోజు మనం బంగారు పూల రథం మన ముందుంది, చూద్దామా? మరి ఉదయం కోసం ఎదురు చూస్తాం, ఎదురు చూడాలి. ఈ రోజు కంటే రేపు గొప్పది, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత గొప్పగా ఉంటుంది. ఎదురు చూడటంలో నమ్మకం ఉంది, ఆశ ఉంది, మనోబలం ఉంది, శ్రద్ధ ఉంది, ఇష్టం ఉంది, అపారమైన ప్రేమ ఉంది, బతకాలన్న కోరిక మెండుగా ఉంది. వసంతం కోసం కోయిల కోసం వసంతం ఎదురు చూస్తాయి. ఎంతో కష్టపడి తాను పోగు చేసిన తేనెను మనిషి అందించాలనే సంతోషంతో ఎదురు చూస్తుంది తేనెటీగ. ఆ సహజత్వంలో అపారమైన ప్రకృతి ప్రేమ ఉంది. కారణజన్ములకు కన్న తల్లులు కూడా 9 నెలలు తమ గర్భంలో మోసి వారి రాక కోసం ఎదురు చూస్తారు. ఈరోజు వెళ్ళిపోయింది, రేపు చిరునవ్వులతో మన ముందు సాక్షాత్కరిస్తుంది. కొత్త ఆశలు రెక్కలు తొడుక్కొని వస్తాయి, కొత్త చిగుళ్లతో చెట్లు ముస్తాబవుతాయి, కొత్త సూర్యుడు బంగారు పూలరథం మీద వస్తాడు. భవిష్యత్తులో జరగబోయే అద్భుతాల కోసం అందరూ ఎదురు చూడాలి. రామాయణంలో గుహుడు ఎదురు చూశాడు, శబరి ఎదురు చూసింది, కౌసల్య ఎదురు చూసింది, దశరథుడు ఎదురు చూశాడు, అయోధ్య ఎదురు చూసింది శ్రీరాముడి జననం కోసం. కాలాన్ని దివ్యత్వంతో నింపుతారు, లోకాన్ని సంరక్షిస్తారు. మంచి మనసుల కోసం, మంచి పనుల కోసం మంచి వాళ్ళు వస్తారు, గొప్పవాళ్ళు వస్తారు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తారు. అవతారులకదే పని. నా వైపు దృష్టి పెట్టండి, నన్ను గుర్తించుకోండి. ప్రతి హృదయంలో నేను నివసిస్తూ ఉంటాను. మీరు ఎక్కడికో దూరం పోనవసరం లేదు. నేను సనాతనుడిని, నిత్య నూతనుడిని, పాత కొత్తలో నేనే అని చెప్పాడు భగవద్గీతలో బోధలు శ్రీకృష్ణుడు పరమాత్ముడు. విత్తనాలు భూమిలో నాటి వర్షం కోసం ఎదురు చూస్తాడు రైతు. ఆశలు జీవితంలో నాటి బంగారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాడు మనిషి. మనిషి జీవించడమే ఎదురు చూడటం. రేపటి కోసం కొత్త జెండా మొయ్యాలి. జీవన స్ఫూర్తిని నింపుకొని కాలాన్ని పండించుకుంటూ ముందుకు సాగాలి. సరిహద్దుల్లో చలిలో కాపలా కాసే సైనికుడిలా దేశభక్తితో, దైవభక్తితో జీవితాన్ని రక్షించుకుంటూ జీవించాలి. జీవితమంతా ఎదురుచూపులే, జీవనమంతా ఆశల ఊపిరిలే. కోరికలు తీరతాయి. శుభవార్తలు వింటాం, జరిగిపోయిన చెడును మర్చిపోదాం. జరగబోయే మంచిని నమ్ముతూ, అపజయాలను పాఠాలుగా సంతోషంగా, ధైర్యంగా అనే జెండాను మోసుకుంటూ ముందుకు వెళ్ళాం. తీరం చేరడానికి నావ ఎంతో దూర ప్రయాణం చేయాలి. ఆటుపోట్లకు ఎదురీతు ముందుకు పోవాలి. పట్టు విడవకూడదు. పడిన 100 సార్లైనా పైకి లేవాలి. రేపటి విజయానికి ఈ రోజును ముస్తాబు చేసుకోవాలి. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారడానికి పరిణామం తప్పదు. అదే దాని జీవన పరిపూర్ణత. త్యాగరాజు ఇంటికి శ్రీరాముడు నడిచి వచ్చినట్లు విజయం కోటి చేతులతో నూతన భవిష్యత్తును మన ముందుకు తెచ్చి ఆవిష్కరిస్తుంది. అందరూ శుభాకాంక్షలు చెప్పుకోండి, బాధ్యతలు మర్చిపోకండి. ఆనందపు వెల్లువలో జీవన విలువలు విస్మరించవద్దు. బతుకు శిఖరం చేరాలంటే జీవితాన్ని గౌరవించాలి. పాత పనులైన కొత్త భావాలతో చాకచక్యంగా వ్యవహరించి చక్కబెట్టుకోవాలి. ఇలా మనమందరం చేసుకున్నట్లయితే మనకు బంగాళ పూల రథం మన ముందు ఉంటుంది. థ్యాంక్ యూ. మరి యొక్క మంచి మాటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.